ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమరావతి రెండో విడత భూ సేకరణపై చర్చిస్తున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం జరుగుతోంది. అమరావతి రెండో విడత భూ సేకరణపై చర్చిస్తున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక 24 అంశాల ఎజెండాలపై అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పలు అంశాలు చర్చించే అనంతరం కూడా ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు ఆర్డినెన్స్ కూడా ఇటు మంత్రి మండలిలో అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. చర్చించే అనంతరం కూడా దానిపై ఆమోదం అయితే కలుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు కేంద్రం నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఇటు రావడం పరిగణలోకి తీసుకోవడంతో ఇక రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్ పై కూడా ఇక దీనికి చర్చ జరిగి అనంతరం కూడా ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇటు ఎస్ఐపిబిలో సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రోత్సాహక పరిశ్రమల ప్రోత్సాహక మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా ఆమోదం మొదలైనట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా 7 ఉమ్మడి జిల్లాల్లో సేమ్ రైజ్ ఫీజ్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక పరిశ్రమలు వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి వివిధ ఉత్తర్వులకు రిజిస్ట్రేషన్ ఉన్నట్టు కూడా ఇటు కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే ఇక టీసీఎస్ విశాఖలో భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, 12,000 ఉద్యోగ అవకాశాలు రూపకల్పన కావచ్చు, వీటన్నిటిపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అసెంబ్లీ ఇంకా అమరావతి రాజధానిలో నిర్మాణాలు ఏదైతే ఉంటాయో పర్మనెంట్ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే భవనం కావచ్చు, హైకోర్టు భవనాలు, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వీటికి ఖర్చు అయ్యేటువంటి అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఖర్చు అయ్యే నిధులు కావచ్చు, హైకోర్టు నిర్మాణానికి ఖర్చు అయ్యే నిధులు కావచ్చు, వీటన్నిటిపై కూడా సిఐడిఐ కమిషనర్ కి సంబంధించినటువంటి అధికారాన్ని అనుమతిస్తూ కూడా ఇటు కేబినెట్ నిర్ణయం అనేది కూడా తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజం అభివృద్ధి చేయడంపై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ కావచ్చు, అదేవిధంగా డేటా డ్రైవెన్ ప్లానింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం కూడా ఇటు స్టేట్ క్లైమేట్ సెంటర్ ను ఒక 3 నగరాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 100 బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రికి ఇటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా భూమి కేటాయింపులు చేసేందుకు కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో లక్ష్మీ నరసింహ దేవస్థానానికి 30 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా ప్రధానమైనటువంటి ఎజెండా తోటి ఈ రోజు కేబినెట్ సమావేశం అనేది కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ యొక్క పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడులు ఎవరైతే ముందుకు వస్తారో వారికి సంబంధించినటువంటి రాయితీలు కావచ్చు, అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సైతం కూడా భూ కేటాయింపులు నామమాత్రపు ధరకే ఇచ్చేందుకు కూడా ఇక కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.